హాయ్, నేను మీ విశ్వనాథ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇటీవల విడుదలైన ఆస్కార్ అవార్డు సంబంధించి మరి ఆస్కార్ అవార్డులు విజేతలు ఎవరైతే ఉన్నారో గ్రహీతల పేర్లను సులభంగా ఒక సింపుల్ ట్రిక్ ద్వారా గుర్తుపెట్టుకుందాం. ఒక చిన్న కోడ్ చెప్తా, కథ ఆధారంగా ఇటీవల విడుదలైన ఈ ఆస్కార్ అవార్డులు విజేతల పేర్లు గుర్తుపెట్టుకుందాం. ఒకసారి చూడండి, ఇక్కడ ఇటువైపు మనకి కేటగిరీస్ రంగాలు ఉన్నాయి, ఇటువైపు గ్రహీతల పేర్లు ఉన్నాయి. మరి వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? సింపుల్ ట్రిక్ నేను చెప్తాను. అలాగే ఈ 2026లో విడుదలైన ఈ ఆస్కార్ అవార్డు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి హైలైట్స్ ఉన్నాయి. ఆ హైలైట్స్ కూడా మనం చూద్దాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. మరి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. రైట్, ఒకసారి చూడండి. ఆస్కార్ అవార్డ్స్ 2026 ఈ 2026లో విడుదలైన ఈ ఆస్కార్ అవార్డ్స్ ఒకసారి చూడండి. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు. సో ఇక్కడ కేటగిరీస్ ఉన్నాయి. మనకి కీలకంగా పరీక్షలు ఎక్కువగా అడుగుతున్నటువంటి రంగాలు. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఇవి. మరి ఇక్కడ పేర్లు ఉన్నాయి చూడండి. మైకిల్ బి జోర్డాన్, జెస్సీ బక్లీ, ఎమీ మాడిగన్, సీన్ పెన్, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్, పాల్ థామస్ ఆండర్సన్. ఇది మనకి పేర్లు, వ్యక్తి యొక్క పేర్లు. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఒకసారి చూడండి. ఒకసారి సింపుల్ ఒక ట్రిక్, ఒక కోడ్ చెప్తా, చిన్న కోడ్ చెప్తా, జాగ్రత్తగా చూద్దాం. మైకిల్, చూడండి, అండర్లైన్ చేస్తున్నా. మైకిల్ జెస్సీ, మైకిల్ జెస్సీ. ఏమి సీన్ బ్యాటిల్, పాల్. అయిపోయింది ఇక్కడ. వచ్చినట్టే మనకి సింపుల్ ట్రిక్. ఒక చిన్న కథ చెప్తా, జాగ్రత్తగా చూడు. మైకిల్ ఎవరికి? జెస్సీకి పిలుస్తున్నాడు. ఎవరు పిలుస్తున్నారు? మైకిల్ జెస్సీకి పిలుస్తున్నారు. మరి జెస్సీ వచ్చి ఏముంటుంది? ఏమి పిలిచామని అడుగుతుంది. అప్పుడు మైకిల్ అంటున్నాడు, నీకు ఒక సీన్ చూపిస్తా, ఒక చిన్న సీన్ చూపిస్తా. అదిగో ఆ బాటిల్ ఎందుకో, బాటిల్, ఆ బాటిల్ ఎందుకో, ఆ బాటిల్ ఎందుకో, దాంట్లో పాలు పోస్తా. ఏం పోస్తామో? పాలు పోస్తాను అంటున్నాడు. అయిపోయింది. జస్ట్ గుర్తు పెట్టుకోవడానికి ఎలాగా. ఒకసారి చూడండి. మైకిల్ జెస్సీని పిలిస్తే నీకు సీన్ చూపిస్తా, ఆ బాటిల్ ఎందుకో, బాటిల్లో పాలు పోస్తానని చెప్తున్నాడు. ఇలా గుర్తుపెట్టుకుంటే ఆస్కార్ అవార్డ్స్ 2026 సంబంధించిన పేర్లు గుర్తుంటాయి. మైకిల్ బి జోర్డాన్, జెస్సీ బక్లీ, ఏమి మాడిగన్, సీన్ పెన్, బ్యాటిల్, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్, పాల్ థామస్ ఆండర్సన్. ఒకసారి చూడండి. మైకిల్ బి జోర్డాన్ మూవీ సిన్నర్స్ అనే మూవీకి గాను ఉత్తమ నటుడు అవార్డు 2026. జెస్సీ బక్లీ హామ్నెట్ అనే మూవీకి సంబంధించి, ఇక ఏమీ మాడిగన్ వెపన్స్ అనే మూవీకి సంబంధించి సహాయ నటి, ఇక సహాయ నటుడు సీన్ పెన్, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. చూడండి, ఉత్తమ చిత్రం వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ఏకంగా 6 అవార్డులు గెలుపొందింది. 6 అవార్డులు గెలుపొందింది. ఒకే చిత్రము 6 అవార్డులు. 2026లో అత్యధిక ఆస్కార్ అవార్డులు పొందిన చిత్రం వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. ఇక చూడండి, పాల్ థామస్ ఆండర్సన్ డైరెక్టర్, ఉత్తమ దర్శకుడు. మరి నిర్మించే చిత్రము వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. మరి ఈ 2026లో విడుదల చేసినటువంటి ఈ ఆస్కార్ అవార్డు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి హైలైట్స్ ఒకసారి చూద్దాం. ఇవి ఎన్నివా ఆస్కార్ అవార్డ్స్ అంటే 98. జాగ్రత్తగా చూడు, చాలా కీలకం. పరీక్షల్లో మనకి చాలా కీలకం. జాగ్రత్తగా చూడు. మరి 2026లో విడుదల చేసిన ఆస్కార్ అవార్డ్స్ 98వ ఆస్కార్ అవార్డ్స్. మరి ప్రకటన ఎప్పుడు వచ్చాయి మనకి? 2026 మార్చ్ 15 భారత కాలమాన ప్రకారం మార్చ్ 16. రైట్. మరి ఎక్కడ విడుదల చేస్తారు లేదా ఎక్కడ ప్రధానోత్సవం జరుగుతుందో అంటే లాస్ ఏంజల్స్ డాల్బీ థియేటర్,
లాస్ ఏంజల్స్ డాల్బీ థియేటర్ మరి ప్రకటన చేసేటటువంటి సంస్థ ఏది? ఈ ఆస్కార్ అవార్డ్స్ ని ప్రకటన చేసిన లేదా ఎంపిక చేసే సంస్థ ఏది అంటే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ అండ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. మరి ఈ సంస్థ మనకి ఎంపిక చేసి ప్రదానం చేస్తుంది. ఇక్కడ చూడండి, కోనన్ ఓ బ్రియన్ వ్యాఖ్యాతగా వ్యవహరించింది ఎవరంటే కోనన్ ఓ బ్రియన్. ఇతను ఒక హాస్య నటుడు. కోనన్ ఓ బ్రియన్ హాస్య నటుడు. ఇక్కడ హోస్ట్ వ్యాఖ్యాతగా వ్యవహరించడం జరుగుతుంది ఈ 2026 ఆస్కార్ అవార్డు సంబంధించి. మరి కేటగిరీస్ ఎన్ని కేటగిరీస్ లో ఇచ్చారు? రీసెంట్ గా 2026 లో విడుదల చేసిన ఈ ఆస్కార్ అవార్డ్స్ ఎన్ని కేటగిరీస్ లో అందజేశారు అంటే మొత్తం 24 కేటగిరీస్ లో అందజేశారు. 24 కేటగిరీలో రంగాలు, మొత్తం 24 రంగాల్లో ఇచ్చారు ఈ అవార్డ్స్. మరి ప్రారంభంలో 12 రంగాల్లో ఇచ్చేవాళ్ళు. మరి తర్వాత గత సంవత్సరం వరకు 2025 వరకు 23 రంగాల్లో ఇచ్చేవాళ్ళు. మరి ఈ ఏడాది 24 రంగాలు ఇచ్చారు. నూతనంగా ఒక రంగాన్ని యాడ్ చేశారు. మరి ఏ కేటగిరీని యాడ్ చేశారంటే బెస్ట్ కాస్టింగ్ అనే కేటగిరీని యాడ్ చేయడం జరుగుతూ ఉంది 2026 ఆస్కార్ అవార్డ్స్ లో. రైట్, ఇక నెక్స్ట్ చూడండి, ఒక చిత్రం ఏకంగా 6 అవార్డులు. ఇందాక మనం మాట్లాడాము, ఒక చిత్రం ఏకంగా 6 అవార్డులు తీసుకుపోయింది. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ఏకంగా 6 చిత్రాలు 6 అవార్డులు తీసుకుపోవడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ సిన్నర్స్ అనే మూవీకి ఏకంగా 16 నామినేషన్లు దాఖలు చేయడం జరుగుతూ ఉంది. 16 విభాగాల్లో నామినేట్ అయింది. ఏదైనానంటే సిన్నర్స్ అనే మూవీ 16, దాని తర్వాత 13 వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ మూవీ ఏకంగా 13 విభాగాల్లో నామినేట్ అవ్వడం జరుగుతూ ఉంది. సిన్నర్స్ అయితే ఏకంగా 16. సో ఆస్కార్ అవార్డు హిస్టరీలో 16 విభాగాల్లో నామినేట్ అయినటువంటి ఏకైక చిత్రం ఏదంటే సిన్నర్స్. మరి 2026 లో అత్యధిక అవార్డులు తీసుకుపోయే చిత్రం ఏదంటే వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. ఏకంగా 6 అవార్డులు తీసుకుపోయింది. దాని తర్వాత స్థానంలో సిన్నర్స్ మూవీ ఉంది. సిన్నర్స్ మూవీకి 2026 లో ఏకంగా 4 అవార్డ్స్ వచ్చాయి. రైట్, చూశారు కదా. మనకి పరీక్షల్లో కీలకంగా ఏ అంశాలు గుర్తుపెట్టుకోవాలనేది ఈ వీడియోలో మనం నేర్చుకున్నాం. ఫస్ట్ మనం విజేతల పేర్లు లేదా గ్రహీతల పేర్లని సులభంగా గుర్తుపెట్టుకున్నాం. తర్వాత ఇక్కడ కీలకంగా ఉండేటటువంటి మరికొన్ని అంశాలు కూడా ఇక్కడ నేర్చుకున్నాం.